అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే యాక్సిడెంట్స్, బలవన్మరణాలు. ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్న ఉదయం 5:30 అలాంటి సమయంలో కర్నూలు నుంచి ఇట్లు అనంతపూర్కి వస్తున్న వెహికల్ ఒకటి NH44లో కరడికొండ ఏరియాలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయి మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా చనిపోయారనమాట. 4 పెద్దవాళ్ళు, 2 చిన్న పిల్లలు. అంటే అటు నుంచి రోడ్డు వస్తూ అతను నిద్రపోయినాడో మరి తూగినాడో తెలీదు. మొత్తము అది ఎక్కేసి వచ్చేసి ఇటువైపుకి వచ్చేసి లారీకి కొట్టేసినాడు అనమాట. అంత అంటే వెహికల్ ఎంత ఫాస్ట్గా వస్తానండల్లా, ఇటువైపు నుంచి రోడ్ క్రాస్ చేసి అటువైపుకి వచ్చి కొట్టేసి అసలుకి నుజ్జు అయిపోయినట్టున్నారు. ఎందుకంటే ఫొటోస్ కూడా వాళ్ళు బ్లర్ పెట్టి వదిలేసినారు కాబట్టి న్యూస్లో అసలుకి తెలియట్లేదు వాళ్ళు అంటే ఎలా ఉన్నాయి బాడీస్ అని, కానీ మనకు తెలియటం లేదనమాట. సో ట్రావెలింగ్ చేసేవాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను ప్రతిరోజు గుత్తి టు అనంతపూర్ టు గుత్తి ట్రావెల్ చేస్తాను. రోజు నేను చూస్తూ ఉంటాను. అసలు చిన్న చిన్న పిల్లలు ప్రతిరోజు యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నా కూడా పిల్లలు ఇలా 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 పడుకుని మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. హైవేలో ఒక వైపుకి జాగ్రత్తగా వెళ్ళాలి అనే అర్థమే చేసుకోరు. కొంచెం చిన్న ఛాన్స్ వచ్చిందంటే కట్ చేసి వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ కట్ చేసే దాంట్లో దేని కిందన్నా పడితే మీకోసం ఎదురు చూసే పేరెంట్స్ కానీ మీ భార్య పిల్లలు కానీ వాళ్ళు ఏమైపోతారా అని ఒక్క నిమిషం డ్రైవింగ్ ఇట్లా పట్టుకున్నప్పుడు 2 వీలర్స్ వాళ్ళైతేనేమి స్టీరింగ్ పట్టుకున్న వాళ్ళైతేనేమి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కళ్ళు అనేటివి జాగ్రత్తగా రోడ్డు మీద పెట్టండి. ఏవో ఆలోచించద్దండి. ఫోన్లు ఇట్లా మాట్లాడుతూ పోతూ ఉంటారు. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లా ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని పోవద్దండి అని ఎన్ని బోర్డ్స్ వేసినా సరే వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళకి జరిగింది మనకు జరుగుతుందా అన్నట్టు వాళ్ళ ఆలోచన. అట్లా అజాగ్రత్తగా ఉండకండి. మీకోసము ఎదురు చూసే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారనే ఆలోచన కొంచెమైనా ఉండాలి మీకు. చాలా కోపం వస్తుంది, బాధ అవుతుంది కూడా, కానీ కొన్నిసార్లు టైం అనుకొని సరిపెట్టుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. బట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయండి. 100 90 కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు కాసేపు నిద్రపోవడానికి ట్రై చేయండి. అర్లీ అవర్స్లో బయలుదేరద్దండి. అంటే ముందంతా డ్రైవ్ చేసి మరుసటి రోజు మరీ బయలుదేరుతుంటారు కదా నైట్ జర్నీస్. దయచేసి డ్రైవర్స్కి రెస్ట్రిక్ట్ చేసేయండి. మీరు మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుంటాయి. నిన్న యాక్సిడెంట్స్ గురించి ఇదైతే బలవన్మరణం గురించి ఎందుకు ఈ రెండు చెప్తున్నానంటే, నిన్న 2 బుద్ధిలో జరగడం వల్ల అసలు మనసు చాలా కలిచివేసింది, చాలా బాధ అనిపించేసింది అనమాట. అందుకోసమనే ఈరోజు నేను ఈ విషయం చెప్పాలనుకునే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నిన్న ఒక అబ్బాయి మ్యారీడ్ అయ్యి 2 పిల్లలు ఉన్న అబ్బాయి అసలు అనుకోకుండా ట్రైన్ కింద పడి చనిపోవడము అంటే అది ఎలా అసలుగా జరిగిందో, మరి అతనే పోయి పడిపోయినాడో, మరి ఏం జరిగిందో మొత్తానికైతే మనకు తెలియదు. కానీ పీసులు పడిపోయింటే అన్నీ ఏరుకొచ్చుకున్నాం మేడం అని చెప్పినారు. నేను ఫోన్ చేసి అడిగితే అసలుకి ఏమైంది, ఎందుకంటే అబ్బాయిని నాకు తెలుసు, నేను ఆ అబ్బాయిని చూశాను 4-5 సార్లు. మాట్లాడకపోయినా నేను చూశాను, దూరం నుంచి చూశాను. బాగా స్ట్రాంగ్గా మెంటల్లీ స్ట్రాంగ్గానే ఉన్నట్టుంటాడు, బాగా అన్నిట్లో ఫాస్ట్గా మూవ్ అవుతాడు, అన్నిట్లో ముందుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా మాట్లాడతాడు, క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ అబ్బాయిని చూశాను అనమాట. అసలుకి ఆ అబ్బాయి అంటే నిన్న ఒకటి ఇలా అయిపోయింది, ట్రైన్ కింద పడ్డాడంట ఒక అబ్బాయి అని చెప్పారు, కానీ ఎవరో అని నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది. అప్పుడు నేను వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి అడిగాను ఏమైంది అంటే, ఏమైందో తెలియలేదు అన్నారు. బట్ అలా ట్రైన్ దగ్గరికి వెళ్ళి పడిపోవడము, లేకపోతే ఫ్యాన్లకి ఊరేసుకొని చచ్చిపోవడము, 4 మార్కులు తగ్గితేనే చచ్చిపోవడము, ఏంటిదంతా మందు తాగేయడము, ఎందుకు ఎట్లయినా ఎవరైనా, నేను ఫస్ట్లో చెప్పింది అందుకే, పుట్టినవాడు గిట్టక తప్పదని. ఎట్లయినా మనము పోవాల్సిన రోజు వస్తుంది. మనమే ఎందుకు పోవాలి? దేవుడు ఏదో రోజు తీసుకెళ్తాడు. కొన్ని డ్రైవర్ల జాగ్రత్త వల్లనో ఏదో, ఇంకా అది కూడా నిజంగానే మనల్ని దేవుడు అలా తీసుకెళ్ళినాడు అనుకోవాలో ఏమనుకోవాలో కూడా అర్థం కాదు. నిందలేందే బొందె బోధంటారు, చూసినారా? అదే ఇది. బట్
డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ప్లీజ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.